వెల్కమ్ టు ద గజ్వెల్ టైమ్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి ఫేక్ రేషన్ కార్డ్ అప్లికేషన్ అనేది సోషల్ మీడియా ద్వారా ఎక్కువ వైరల్ అయితే అయ్యింది. చాలా చోట్ల ఈ ఫేక్ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని ఫిలప్ చేసి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ని అధికారులకు ఇవ్వడం జరిగింది. అట్లాగే అధికారులు కూడా ఈ ఫామ్ని స్వీకరించడం అనేది జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఎవరైతే ఈ ఫేక్ రేషన్ కార్డ్ ద్వారా అప్లై చేసుకున్నారో వాళ్ళు ఆందోళన చెందేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ అంశం పైన ప్రభుత్వం స్పందించింది. గతంలో ఎవరైతే ఫేక్ రేషన్ కార్డ్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకున్నారో వారి దరఖాస్తులను కూడా స్వీకరిస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పటి నుంచి ఎవరైతే రేషన్ కార్డ్ అప్లై చేసుకుంటారో ఆ ఫేక్ రేషన్ కార్డ్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవద్దు అనేటువంటి ఆదేశాలను జారీ చేసింది. రేషన్ కార్డ్ దరఖాస్తు అనేది తెల్ల కాగితం పైన రాతపూర్వకంగా రాసి సంబంధిత అధికారికి ఇచ్చినట్లయితే వాళ్ళు స్వీకరిస్తారనేటువంటి విషయాన్ని స్పష్టం చేసి ఇప్పటి నుంచి ఎవరైతే రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటారో వాళ్ళు రాతపూర్వకంగా రేషన్ కార్డుకు సంబంధించిన దరఖాస్తును రాసి సంబంధిత అధికారికి ఇచ్చినట్లయితే వాళ్ళు స్వీకరించడం అయితే జరుగుతుంది. అట్లాగే గతంలో ఎవరైతే ఫేక్ రేషన్ కార్డ్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారో వాటిని కూడా స్వీకరిస్తామనేటువంటి హామీని ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఈ విషయం పైన ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. గత 4 రోజుల నుంచి ప్రభుత్వం స్పందించకపోవడంతో కొంత గందరగోళ పరిస్థితి అయితే